This conference will now be recorded. 3389. Okay. Okay. ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో అవి ఇంపార్టెంట్ కోడ్ నెంబర్స్. సో డెవ్ డాట్ HTTPS 443. సో డిప్లాయ్మెంట్ గ్రూప్స్ అంటే ఏంటి? మెషిన్స్, టార్గెట్ మెషిన్స్. ఒక మెషిన్ నేను డిప్లాయ్మెంట్ గ్రూప్ లోకి యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏజెంట్ ని రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసినప్పుడు ఒక డౌన్లోడ్ ఫైల్ వస్తుంది. ఆ ఫైల్ ఏం చేయాలి? మనకు సంబంధించిన ఏజెంట్ ఆ VM లో ఉండాలి. అప్పుడు ఆ రెండు కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో పైప్ లైన్స్ లో వేరియబుల్స్, టాస్క్ గ్రూప్స్, డిప్లాయ్మెంట్ గ్రూప్స్ ఇవన్నీ చూసారు. సో ఫస్ట్ లెట్స్ గో టు పైప్ లైన్స్ అగైన్ అండ్ లెట్స్ సి పైప్ లైన్ లో ఇవన్నీ ఆప్షన్స్ క్లియర్ చేసాం. అండ్ టెస్ట్ ప్లాన్స్ ఆర్టిఫాక్ట్స్ ఇప్పుడు కదా, నేను తర్వాత చెప్తాను ఇది. సో అందరికి వచ్చిందా పైప్ లైన్ యాక్సెస్? ఇంకా రాలే, మళ్ళీ పంపించారా? అతని యూజర్ ఐడి ఉంది కదా, అదే పెట్టి ప్రాక్టీస్ చేయండి, అందరు సరిపోతుంది. నీకు వచ్చింది కదా యాక్సెస్, రన్ అవుతుంది పైప్ లైన్. సో వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు, అది ఎవరికైతే లేదు. ఓకే. సో మెయిన్గా బేసిక్గా పైప్ లైన్స్, రిపాజిటరీస్, బోర్డ్స్ ఇవి కవర్ చేసాం మనం. సో ఇప్పుడు ఒక VM కావాలి. VM ఎక్కడ క్రియేట్ చేసుకున్నాం? అజూర్ పోర్టల్. సో క్రియేట్ చేసుకున్నాం, దాన్ని ఏం చేస్తున్నాం, వాడుతున్నాం. సో బేసిక్గా ఫస్ట్ ఏం చేశానంటే యాప్ సర్వీసెస్ ఒకటి చూపించాను నేను మీకు. యాప్ సర్వీస్ ఎందుకు ఉంది? To host your web applications, we need a platform. So Microsoft is giving a platform as a service, which is nothing but app service. Okay. Where is this? సో ఈ యాప్ సర్వీస్ని క్రియేట్ చేసుకున్నాను. సో ఈ యాప్ సర్వీస్ని క్రియేట్ చేసి దాంట్లో డిప్లాయ్మెంట్ చేశారు. CI/CD పైప్ లైన్ ద్వారా కూడా ఎలా డిప్లాయ్మెంట్ చేయాలో చేశారు. ఓకే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నెక్స్ట్, నౌ వీ విల్ డిస్కస్ మోర్ అబౌట్ యాప్ సర్వీస్ టుడే. యాప్ సర్వీస్ గురించి చెక్ చేద్దాం. సో ఈ పర్టికులర్ యాప్ సర్వీస్ మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు అది విండోస్ వర్షనా లేకపోతే లైనక్స్ వర్షనా అని అడుగుతుంది. ఓకే. సో మీరు ఏం టైప్ చేస్తారు? మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు విండోస్ అని చేశారు. ఇప్పుడు ఇది మీరు కాదు క్రియేట్ చేసింది, ఎవరో చేశారు. ఇప్పుడు ఇది విండోసా లేకపోతే లైనక్స్ అనేది మీకు తెలియాలి ఎలా? ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఒక పర్టికులర్ యాప్ సర్వీస్లో ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? సైట్లో రూట్లో మీ పర్టికులర్ ఫోల్డర్ ఉంటుంది. ఓకే. ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకున్నారు? FTP క్లయింట్ యూజ్ చేశారు. FTP క్లయింట్ ఏమేమి ఉన్నాయి? WinSCP, FileZilla, ఈ రెండింటి ద్వారా చేశారు. ఓకే. సో ఇప్పుడు కుడూకి యాక్సెస్ లేకపోతే ఏం చేశారు? SCM అని డాట్ టైప్ చేసి చేశారు. ఇదే యాప్ సర్వీస్కి సంబంధించిన సెట్టింగ్స్ చూద్దాం లెఫ్ట్ సైడ్. సరే, ఇప్పుడు FTP చేస్తారన్నారు కదా, FTPకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ దొరుకుతాయి మీకు? FTP కనెక్ట్ అవ్వాలంటే దాని యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉండాలి. ఎట్లా తెలుస్తుంది? VM అయితే చేశారు, సేమ్ టు సేమ్ ఇది యాప్ సర్వీస్కి FTP అంటున్నారు. అవి ఎక్కడ దొరుకుతాయి? సో ఫస్ట్ గో టు డిప్లాయ్మెంట్ సెంటర్. ఈ డిప్లాయ్మెంట్ సెంటర్లో FTPS క్రెడెన్షియల్స్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎండ్ పాయింట్ ఏంటి, అండ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏంటి. సో ఇది ఇచ్చేసి మీరు హిట్ కొడితే లాగిన్ అవుతారు. అక్కడ ఉన్న ఫైల్స్ని తెచ్చుకోవాలన్నా, అక్కడికి పంపించాలన్న ఫైల్స్ని ఈజీగా చేయొచ్చు. ఓకే. ఇది FTP. దెన్ నెక్స్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో వేర్ ఈజ్ యువర్ సోర్స్ కోడ్ అని అడుగుతుంది. ఇన్ కేస్ మీరు ఏదన్నా కానీ, ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా కోడ్ ఎక్కడ పుష్ చేస్తున్నాం? అజూర్ రిపోస్లో నుంచి బిల్డ్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి డిప్లాయ్మెంట్ ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు ఇంత CI ప్రాసెస్ ఎందుకు? నాకు డైరెక్ట్గా గిట్హబ్కి లింక్ చేస్తాను. అక్కడి నుంచి లింక్ చేసి మీరు కావాలనుకుంటే బిల్డ్ కానీ ఇవన్నీ పెట్టేసి చేసేయచ్చు. బట్ నో బడీ ఈస్ గోయింగ్ టు డూ దిస్. ఎవరు చేయట్లేదు. ఇది సెట్టింగ్స్లో మీకు ఉన్న ఈ ఆప్షన్.
See, deploy and build code from your preferred source and build provider. In case చేయాలంటే ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. అండ్ గో టు లాగ్స్. ఈ పర్టికులర్ యాప్ సర్వీస్ కి సంబంధించిన ఏదైనా లాగ్స్ కావాలంటే లాగ్స్. అండ్ ఎఫ్టిపి క్రెడెన్షియల్స్ మీకు తెలిసిందే ఆల్రెడీ. నెక్స్ట్, ఇప్పుడు ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేశారు, దాని మీద ఆ అప్లికేషన్ని హోస్ట్ చేశారు. హోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ అప్లికేషన్లో లాగ్స్ తెలియాలి మీకు. ఎవరెవరు బ్రౌజ్ చేస్తున్నారు, ఎప్పుడు బ్రౌజ్ చేస్తే ఎవరికి ఎర్రర్ వచ్చింది. హెచ్టిటిపి స్టేటస్ కోడ్ 500 అంటే సర్వర్ ఎర్రర్, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. 404 అంటే 401 అంటే అన్ఆథరైజ్డ్. ఇవన్నీ సింపుల్ హెచ్టిటిపి కోడ్స్. సో మీరు బ్రౌజ్ చేసినప్పుడు ఒక లాగ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కదా, ఈ టైంలో ఎవరు ఇంత పర్టికులర్ బ్రౌజ్ చేశాడో దానికి సంబంధించిన లాగ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వీటన్నిటిని క్యాప్చర్ చేయడానికి మనకు ఒక సర్వీస్ ఉంది, అప్లికేషన్ ఇన్సైట్స్. ఓకే, అప్లికేషన్ ఇన్సైట్స్ అనేది ఒక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ ఏం చేస్తుందంటే వీటన్నిటిని క్యాప్చర్ చేస్తుంది. ఎలా? సివిస్. సో మీరు యాప్ సర్వీస్ని క్రియేట్ చేసేటప్పుడు మీకు బై డిఫాల్ట్గా అప్లికేషన్ ఇన్సైట్స్ అనేది ఎనేబుల్ అయ్యి వస్తుంది, క్రియేట్ అయ్యి వస్తుంది. సో ఇక్కడ సెట్టింగ్స్లో ఈ పర్టికులర్ యాప్ సర్వీస్ ఏదైతే ఉందో, సో జస్ట్ గో టు ఓవర్వ్యూ. ఈ పర్టికులర్ ఐఆర్సిటీసీ యాప్ ఉంది. సో దీన్ని బ్రౌజ్ చేస్తున్నారు. బ్రౌజ్ చేస్తే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను బ్రౌజ్ చేశాను కదా, నాకు సంబంధించిన లాగ్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉండాలి కదా. ఓకే, సో బ్రౌజ్ అయింది అప్లికేషన్. దీనికి సంబంధించిన లాగ్ ఇన్ఫర్మేషన్ ఎవరు క్యాప్చర్ చేస్తారంటే అప్లికేషన్ ఇన్సైట్స్. సో అప్లికేషన్ ఇన్సైట్స్ అని ఇక్కడ ఉంది. సో జస్ట్ క్లిక్ ఆన్ అప్లికేషన్ ఇన్సైట్స్. డూ యూ వాంట్ టు ఎనేబుల్ అప్లికేషన్ ఇన్సైట్స్? ఆల్రెడీ ఎనేబుల్లో ఉంది. ఇన్స్ట్రుమెంట్ యువర్ అప్లికేషన్. ఇన్స్ట్రుమెంట్ యువర్ అప్లికేషన్ అంటే ఇప్పుడు నేను .NET కోడ్ రాస్తున్నాను. ఆ .NET కోడ్లో నుంచి బ్రౌజ్ చేసినప్పుడు ఎవరైనా కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫస్ట్ .NET కోర్ అప్లికేషన్ అయితే దానికి సంబంధించింది ఇలా. అదే .NET కోర్ అయితే, Node.js అయితే వాటికి సంబంధించిన వాటిని ఎనేబుల్ చేయడం కోసం. ఓకే, నౌ ఐ వాంట్ టు వ్యూ ద అప్లికేషన్ ఇన్సైట్స్ డేటా. సో ఆల్రెడీ ఇది ఎనేబుల్లోనే ఉంది. మీరు క్రియేట్ చేసేటప్పుడు యాప్ సర్వీస్ డూ యూ వాంట్ టు ఎనేబుల్ ఇట్ అంటే ఎస్ అని చేశారు కదా. సో వ్యూ అప్లికేషన్ ఇన్సైట్స్ డేటా. ఈ సర్వీస్ నథింగ్ బట్ ఏంటంటే మీకు ఐ షో యూ. ఈ రీసోర్స్ గ్రూప్లోకి వెళ్ళండి. ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఏం క్రియేట్ అవుతుంది? అప్లికేషన్ ఇన్సైట్. సో ఇది ఏ పేరుతో ఉంటుందో సేమ్ పేరుతో ఇది క్రియేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ అప్లికేషన్ ఇన్సైట్స్. సో ఓపెన్ యువర్ అప్లికేషన్ ఇన్సైట్స్. సో అప్లికేషన్ ఇన్సైట్స్ బేసిక్గా ఏం చేస్తుంది? లాగ్ ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ చేస్తాం. టు మానిటర్ మై అప్లికేషన్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ అప్లికేషన్ ఇన్సైట్స్. ఎలా మానిటర్ చేస్తాను? మానిటరింగ్ అంటే ఏంటి? లాగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో, దానికి ఏ టైంలో డౌన్ అయిందో, అప్ అయిందో, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మానిటరింగ్, నథింగ్ బట్. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇన్సైట్స్ ఉంది ఇక్కడ. ఐ ఎనేబుల్ ఇట్. నేను ఎనేబుల్ చేశాను. సో లాస్ట్ 30 minutesలో ఏ డేటా అయినా ఉందా? లాస్ట్ 1 hourలో, లాస్ట్ 12 hoursలో. ఇప్పుడు చూడండి, ఫెయిల్డ్ రిక్వెస్ట్. ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ మీకు ఫెయిల్ అయ్యాయి? సర్వర్ రెస్పాన్స్ టైం ఎంత అంటే మీరు బ్రౌజర్ని హిట్ చేసినప్పుడు ఎంత రెస్పాన్స్ టైం వస్తుంది, ఎంత రెస్పాన్స్ టైం తీసుకుంటుంది, ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయి మీ సర్వర్కి, అవైలబిలిటీ ఎంత ఉంది. అవైలబిలిటీ అంటే మీ అప్లికేషన్ పనిచేస్తుందా లేదా అనేది. అంటే పనిచేస్తుందా లేదా అంటే ఎలా అంటే బ్రౌజ్ చేస్తుంటే జనాలకి బ్రౌజ్ అవుతుందా లేదా. ఓకే, సో ఈ అప్లికేషన్ ఇన్సైట్స్లో లాస్ట్ 30 minutes నుంచి ఏదన్నా ఒక రిక్వెస్ట్ అని వచ్చిందా? లేదు. ఇన్ కేస్ రిక్వెస్ట్ వస్తే ఇక్కడ మీకు గ్రాఫ్స్ లాగా చూపిస్తుంది. సో లాస్ట్ 30 minutesలో అయితే దీంట్లో ఏ డేటా లేదు. ఇప్పుడు నేను కొంచెం లాగ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకున్నాను. ఇందాకైతే నేను ఒకరిని బ్రౌజ్ చేశాను, ఒక రిక్వెస్ట్ పంపించాను, అది వెళ్ళింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఇన్సైట్స్ ఎన్ని నిమిషాలు పడుతుంది అంటే క్యాప్చర్ చేయడానికి? 3 to 4 minutes పడుతుంది. నీ రిక్వెస్ట్ని తీసుకుంటుంది అది, బట్ నీకు ఇక్కడ డేటా చూపెట్టాలంటే 3 to 4 minutes తీసుకుంటుంది. ఇమ్మీడియట్గా అయితే చూపెట్టదు. ఓకే, సో 3 to 4 minutes పడుతుంది ఆ డేటా ఇక్కడ రావడానికి. సో కొంచెం సేపు ఆగిన తర్వాత చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ సమ్ రిక్వెస్ట్. ఓకే,
వై డూ వి యూస్ అప్లికేషన్ ఇన్సైట్స్ అంటే ఏం చెప్తారు? Yeah, to monitor your application, we have used application insights. సార్ అప్లికేషన్ ఇన్సైట్స్ ఎలా వాడారంటే బేసిక్గా లాగ్ ఇన్ఫర్మేషన్ అనేది చూడాలి కదా, ఏ రిక్వెస్ట్ వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఏ ఏరియా నుంచి బ్రౌజ్ చేయడానికి ట్రై చేశారని. సో జస్ట్ గో టు లాగ్స్. వీళ్ళు బై డిఫాల్ట్గా కొన్ని క్వైరీస్ ఇస్తారు బ్రౌజింగ్ డేటా ప్రకారం, పర్ఫార్మెన్స్ రిపోర్ట్, ఫెయిల్యూర్స్, క్వైరీస్. కావాలంటే మీరు ఇవి తీసుకోండి, బట్ ఓన్గా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఇప్పుడు సీక్వెల్ సర్వర్ ఐడియా ఉందా? సీక్వెల్ సర్వర్ దేనికంటే డేటాను స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి అన్నిటికీ ఉపయోగిస్తారు. అక్కడ యూజ్ చేసేది ఏంటంటే ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇక్కడ ఉన్న డేటాని మీరు అవుట్పుట్ లాగా చూపెట్టాలంటే యూజ్ చేయాల్సిన లాంగ్వేజ్ KQL, కుస్టో క్వైరీ లాంగ్వేజ్. కుస్టో క్వైరీ లాంగ్వేజ్. ఓకే. సో ఇప్పుడు డేటా అనేది ఇక్కడ ఎలా స్టోర్ అవుతుందంటే మీరు బ్రౌజ్ చేసిన ప్రతిసారి మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఇవన్నీ టేబుల్స్. ఇప్పుడు నేను రిక్వెస్ట్ అనే రిక్వెస్ట్లు చూస్తున్నాను, ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు వచ్చాయనేది. సో ఇక్కడే రాస్తాను చూడండి, క్వైరీ రిక్వెస్ట్. ఇది టేబుల్ నేమ్. అండ్ ఎలా రాస్తారు అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ రిక్వెస్ట్ అనే టేబుల్లో ఏమన్నా ఉన్నాయో చూడండి, రికార్డ్స్. లాస్ట్ 24 అవర్స్లో ఏమీ లేవు రిక్వెస్ట్. సో నేను మీకు ఇది చూపించాలి అంటే కొంచెం లోడ్ పెట్టాలి. ఆ లోడ్ చూపిస్తేనే కొంచెం లాగ్ ఇన్ఫర్మేషన్ జనరేట్ అవుతుంది, అప్పుడు నేను మీకు ఈజీగా చూపెట్టడానికి ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైందా? లాగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. అసలు మీరు ఏం యూజ్ చేశారు మొత్తం మానిటరింగ్ చేయడానికి అంటే అప్లికేషన్ ఇన్సైట్స్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. We have used application insights to monitor our application, and application insights stores all of the log information in tables. And if you want to get the information, you can write some few Kusto query language queries to get the information. అర్థమైందా క్లియర్గా? ఓకే. సో దీని గురించి నేను మీకు లాగ్ ఇన్ఫర్మేషన్ చూపించాలి, క్వైరీస్ ఎలా రాయాలి అంటే ఫస్ట్ కొంచెం లోడ్ ఉంటే అప్పుడు దానికి సంబంధించిన లాగ్ వస్తుంది, అప్పుడు నేను రాయొచ్చు క్వైరీస్. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్. సో అగైన్ ఐ విల్ గో టు యాప్ సర్వీసెస్. మీరు అప్లికేషన్ ఇన్సైట్స్ని ఎనేబుల్ చేయాలి అంటే యాప్ సర్వీసెస్లో అప్లికేషన్ ఇన్సైట్స్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఎనేబుల్ చేయండి, ఎనేబుల్. ఓకే. అండ్ నెక్స్ట్ గో టు డిప్లాయ్మెంట్ స్లాట్స్. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, అసలు డిప్లాయ్మెంట్ స్లాట్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు? ఇప్పుడు మీ దగ్గర ఒక యాప్ సర్వీస్ ఉంది, యాప్ సర్వీస్ని బ్రౌజ్ చేయడానికి URL ఉంది. ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్స్ చేస్తూ ఉన్నా దాని మీద, అప్పుడు బయట వరల్డ్ ఎవరైనా యాక్సెస్ చేయగలరా దాన్ని? పాయింట్ నెంబర్ 1, బయట వరల్డ్ యాక్సెస్ చేయలేరు. పాయింట్ నెంబర్ 2, నేను డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు అది వర్క్ అవుతుందో లేదో తెలియదు నాకు. డిప్లాయ్మెంట్ చేస్తా అంటే డెవ్ ఉంది, QA ఉంది, UAT ఉంది, ఈ మూడింటి మీద వర్క్ అయింది. బట్ ప్రొడక్షన్లో ఏంటంటే అది మళ్ళీ వర్క్ అవుతుందో లేదా డౌట్ వచ్చింది. ఇన్ కేస్ నేను డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత అది వర్క్ అవ్వలేదు అనుకో, సో ప్రొడక్షన్ డౌన్ కదా. అంటే దీనికోసం ఏం చేశారంటే ఒక స్టేజింగ్ స్లాట్ అని ముందు పెట్టుకున్నాం. సో డెవలప్మెంట్, QA, UAT అన్నిట్లో వర్క్ అయింది, ఇది ఒకటి ప్రొడక్షన్ అనుకున్నాం. సో యాప్ సర్వీస్ ఉంది, దీన్నే నేను ప్రొడక్షన్ స్లాట్ అంటాను. ప్రొడక్షన్ స్లాట్ కంటే ముందు ఇంకొక స్లాట్ పెట్టుకుంటాను, దాని పేరు ఏంటంటే స్టేజింగ్ స్లాట్. స్టేజింగ్ స్లాట్ అని పెడతాను. నేను ఏదైనా డిప్లాయ్మెంట్ చేయాలంటే డైరెక్ట్గా ప్రొడక్షన్ చేయకుండా ఫస్ట్ స్టేజింగ్ స్లాట్ చేస్తాను. స్టేజింగ్ స్లాట్లో నేను చెక్ చేసుకుంటాను అంత వర్క్ అవుతుందా లేదని బ్రౌజ్ చేసి. అంత వర్క్ అవుతుంది అనుకో, ప్రొడక్షన్ స్లాట్ ఇక్కడ ఉంది, స్టేజింగ్ స్లాట్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ స్టేజింగ్ చేశాను, ఇక్కడ చెక్ చేశాను వర్క్ అవుతుంది. ఇక్కడ బయట జనాలందరూ దీన్నే కదా వాడుతుంది, ప్రొడక్షన్నే కదా. అటు సైడ్ ఉన్న ట్రాఫిక్ను మొత్తాన్ని 50% ఇటు పంపిస్తాను. సో కొత్త వర్షన్ని వీళ్ళందరూ వాడుతుంటారు. ఓకే, ఫస్ట్ 50% పెడతాను, నెక్స్ట్ వచ్చేసి 100% స్టేజింగ్ స్లాట్కే ఇస్తాను. అప్పుడు ఇది ఖాళీగా ఉంది కదా ప్రొడక్షన్ స్లాట్, దీని మీద కొత్త డిప్లాయ్మెంట్ చేస్తారు. ఇక్కడ చెక్ చేస్తా, వర్క్ అవుతుంది అనుకో, ఇటు సైడ్ ఉన్న ట్రాఫిక్ మొత్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇటు పెడతాను. అప్పుడు ఏమైంది, ఎండ్ యూజర్కి ఏమన్నా అర్థం అవుతుందా? అర్థం కాదు అసలు. సో మీరు అనుకున్న డిప్లాయ్మెంట్ని ఈజీగా చేస్తున్నారు, అండ్ ఫ్యూచర్స్ పనిచేస్తాయో లేదో ముందు స్టేజింగ్ స్లాట్లో డిప్లాయ్మెంట్ చేస్తున్నారు.
సో స్టేజింగ్ స్లాట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ప్రొడక్షన్ స్లాట్లోకి డైరెక్ట్గా మూవ్ చేసి మీరు చెక్ చేసుకునే దాని బదులు ఫస్ట్ స్టేజింగ్ స్లాట్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. ఆ స్లాట్లో మీరు డిప్లాయ్మెంట్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు. క్లియరా ఇంతవరకు? ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్ చేస్తున్నాను అనుకో ఈ యాప్ సర్వీస్కి, అదే యాప్ సర్వీస్ని మీరు బ్రౌజ్ చేస్తున్నారు అనుకో, మీకు అది డౌన్లో ఉంటుంది యాప్ సర్వీస్, మీకు రాదు, బ్రౌజ్ చేసినా రాదు, అది ఆ డిప్లాయ్మెంట్ అయిపోయేంత వరకు రాదు. ఓకే, సో ఇప్పుడు డిప్లాయ్మెంట్ స్లాట్స్ అని ఉన్నాయి. ఈ డిప్లాయ్మెంట్ స్లాట్స్ అనేది ఎందుకు వాడతారో ఐడియా ఉంది కదా? డౌట్ ఉందా? ఓకే, ఈ డిప్లాయ్మెంట్ స్లాట్స్ వాడే ముందు ఫస్ట్ ఎన్ని యాప్ సర్వీసెస్ కావాలో అన్ని యాప్ సర్వీసెస్ క్రియేట్ చేస్తున్నారు మీరు. ఏ యాప్ సర్వీస్లో ఎంత స్టోర్ చేసుకోవచ్చు డేటా? 100 GB చేయొచ్చా? అట్లా ఎట్లా ఉంటుంది అదే ఒక యాప్ సర్వీస్కి ఇప్పుడు నా దగ్గర బేసిక్ ప్లాన్ ఉంది. బేసిక్ ప్లాన్లో 50 GB వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ 1000 ఇప్పుడు మీరు హాట్స్టార్ తీసుకోండి, లేకపోతే ప్రైమ్ తీసుకోండి, 10 యూజర్స్ వరకే ఉంటుంది. అదే 20 యూజర్స్ కావాలంటే ప్రీమియంకి వెళ్ళండి అంటారు. అప్పుడు బేసిక్ నుంచి ఏం చేస్తారు, ప్రీమియంకి వెళ్తారు. అప్పుడు నెంబర్ ఆఫ్ స్క్రీన్ ఎంత అవుతుంది, 20 అవుతుంది. సో 20 కాదు 50 మెంబర్స్కి అంటారు. 50 మెంబర్స్ కావాలంటే ప్రీమియం కాకుండా ప్రో పెట్టుకుంటారు. ప్రో పెట్టుకుంటే 50 మెంబర్స్ యాక్సెస్ చేయొచ్చు అండ్ నెంబర్ ఆఫ్ మూవీస్ ఇంక్రీజ్ అవుతాయి. అట్లాగే మీ యాప్ సర్వీస్కి కూడా ఒక యాప్ సర్వీస్ ప్లాన్ ఉంటుంది. మీ యాప్ సర్వీసెస్ కావాల్సిన కాన్ఫిగరేషన్ మొత్తం ఎవరు మేనేజ్ చేస్తారంటే యాప్ సర్వీస్ ప్లాన్. ఓకే, యాప్ సర్వీస్ ప్లాన్ మొత్తం ఏం చేస్తుందంటే మీకు మీ యాప్ సర్వీసెస్ అన్నిటినీ కాన్ఫిగరేషన్ మేనేజ్ చేస్తుంది. కాన్ఫిగరేషన్ అంటే సెట్టింగ్స్ కాదు, ఎంత స్టోరేజ్, ఎంతవరకు కంప్యూటింగ్ యూనిట్ వరకు పనిచేస్తాయి. ఇప్పుడు 4 GB తీసుకోండి, 4 GBలో ఒక గేమ్ ఆడొచ్చు, 2 గేమ్లు ఒకేసారి ఆడొచ్చు. 4 GBలో ర్యామ్ అంత తీసుకోలేదు ప్రెషర్ని. అప్పుడు ఏం చేస్తారు, కాన్ఫిగరేషన్ ఇంక్రీజ్ చేస్తారు. 8 GB తీసుకోండి, అప్పుడు 2 గేమ్స్ ఆడొచ్చు కదా సిస్టమ్స్లో. మొబైల్స్లో కాదు, సిస్టమ్స్లో. మొబైల్స్లో చేస్తారు, సారీ సిస్టమ్స్లో చేస్తారు. ఓకే, అలాగే మీ యాప్ సర్వీసెస్ అన్నిటికి కూడా ఒక యాప్ సర్వీస్ ప్లాన్ ఉంటుంది. ఇట్ హోల్డ్స్ నథింగ్ బట్ ద కాన్ఫిగరేషన్ ఆర్ ద కంప్యూట్ రీసోర్సెస్. కంప్యూట్ రీసోర్సెస్ అంటే ఇప్పుడు మీరు ఒక సిస్టమ్ తీసుకున్నారు, i3 జనరేషన్, i5 ఇవన్నీ పెట్టుకుంటారు. i5 పెట్టుకుంటారు, 8 GB ర్యామ్ పెట్టుకుంటారు, దాంట్లో హెచ్డిడి బదులు ఎస్ఎస్డి పెట్టుకుంటారు. ఎందుకు ఇవన్నీ? పర్ఫార్మెన్స్. హెచ్డిడి అంటే ఏంది, హార్డ్ డిస్క్ డ్రైవ్. ఎస్డిడి అంటే సాలిడ్ స్టేట్, ఎస్ఎస్డి సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఈ రెండిట్లో పర్ఫార్మెన్స్ దేంట్లో బాగుంటుంది? ఎస్ఎస్డి ఉంటుంది, ఎందుకంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ స్పీడ్ ఉంటాయి దాంట్లో. అట్లాగే మీ యాప్ సర్వీస్ ప్లాన్ కూడా కన్ఫిగరేషన్స్ ఉంటాయి, ఆర్ కంప్యూట్ రీసోర్సెస్ అంటారు దాన్ని, కంప్యూట్ రీసోర్సెస్. సో నేను ఇప్పుడు ఏ యాప్ సర్వీస్ క్రియేట్ చేయాలనుకున్నా కానీ మీకు పైన ఒక ఆప్షన్ అడుగుతుంది, యాప్ సర్వీస్ ప్లాన్ ఏంటి అని. సో కావాలంటే మీరు ఇక్కడ ఆల్రెడీ ఒక యాప్ సర్వీస్ ఉంది కదా, ఈ యాప్ సర్వీస్ ఏది యాప్ సర్వీస్ ప్లాన్లో ఉంది చూడండి. ఓకే, సో నేను కొత్తగా ఒక యాప్ సర్వీస్ని క్రియేట్ చేస్తాను. ఐ విల్ క్రియేట్ అన్ యాప్ సర్వీస్ అండర్ విచ్ రిసోర్స్ గ్రూప్. సో కీప్ ఇట్ సంథింగ్ లైక్ RGDelete. ఈ రిసోర్స్ గ్రూప్లో ఐ వాంట్ టు క్రియేట్ ఏ యాప్ సర్వీస్. వాట్ ఈస్ ద యాప్ సర్వీస్? వెబ్ యాప్ అన్న యాప్ సర్వీస్ అన్న రెండు ఒకటే. వాట్ ఈస్ యువర్ నేమ్ ఆఫ్ వెబ్ యాప్? సో మై dev I RCPC. సో కీప్ ఇట్ యాజ్ 3 4 అది తీసుకోండి. నెక్స్ట్ దీంట్లో ఏం పబ్లిష్ చేయాలనుకుంటున్నారు? కోడ్. రన్ టైమ్ స్టాక్ ఏంటి? ASP.NET 4.8 వాడదాం అనుకుంటున్నారు. వేర్ డూ యూ వాంట్ టు క్రియేట్ దిస్? ఐ వాంట్ టు క్రియేట్ దిస్ ఇన్ సెంట్రల్ యూఎస్. అండ్ యాప్ సర్వీస్ ప్లాన్ ఏంటి అని అడుగుతుంది. సి నేను క్రియేట్ చేస్తాను కొత్తగా ఒక ప్లాన్. ఈ కొత్తగా ప్లాన్ ఏంటంటే మై dev ASP అంటే యాప్ సర్వీస్ ప్లాన్. సో ఈ నేమ్ ఇస్తున్నాను, సేవ్ దిస్. అండ్ ఇక్కడ మీరు స్క్యూ అండ్ సైజ్ అని ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ కంప్యూటర్ రిసోర్సే కదా. స్క్యూ ఎంత, సైజ్ ఎంత. సో ఇప్పుడు బై డిఫాల్ట్గా నేను ఫ్రీలో పెట్టుకుంటున్నాను. ఫ్రీలో పెట్టుకుంటే ఏంటంటే 1 GB మెమరీ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో జస్ట్ క్రియేట్ చేయకుండా ఇప్పుడు ఇంతవరకు ఓకేనా? సో బేసిక్ ట్యాబ్ నుంచి నెక్స్ట్ డిప్లాయ్మెంట్కి వస్తున్నాను. డిప్లాయ్మెంట్లో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేస్తారంటే నో, నేను పైప్లైన్స్ నుంచి చేసుకుంటా, CI/CD అంతా ఇక్కడ అవసరం లేదు.
మానిటరింగ్కి అప్లికేషన్ ఇన్సైట్స్ కావాలా అని అడుగుతుంది. డూ యూ వాంట్ టు ఎనేబుల్ అప్లికేషన్ ఇన్సైట్స్? ఎస్ అయితే దాని పేరు మీద ఒకటి క్రియేట్ అవుతుంది చూడండి. నాకు అప్లికేషన్ ఇన్సైట్ వద్దు. ట్యాక్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? మేనేజర్ ఎవరు, అప్లికేషన్ ఓనర్ ఏంటి, బిజినెస్ లైన్ ఎంత, కాస్ట్ సెంటర్ ఎంత, ఇవన్నీ వేసుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఇట్ అండ్ రివ్యూ. సో జస్ట్ క్రియేట్ దిస్. సో ఇప్పుడు ఒక యాప్ సర్వీస్ అయితే క్రియేట్ అయింది. యాప్ సర్వీస్తో పాటు ఏం క్రియేట్ అవుతుంది? యాప్ సర్వీస్ ప్లాన్ కూడా క్రియేట్ అవుతుంది. సో అసలు యాప్ సర్వీస్ ప్లాన్ అంటే ఏంటి? మీకు ఏ డౌట్ వచ్చినా కానీ గూగుల్లో టైప్ చేయండి. An app service plan defines a set of computer resources for a web app to run. Okay. సో మీ యాప్ సర్వీస్లో ఉండే మీ అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే దానికి కొన్ని కావాల్సిన కంప్యూటర్ రిసోర్సెస్ అన్ని ఎక్కడ ఎవరిస్తారంటే యాప్ సర్వీస్ ప్లాన్. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ హోమ్ అండ్ ఏ రిసోర్స్ గ్రూప్లో ఆర్జీ డిలీట్ అనే రిసోర్స్ గ్రూప్లో. So deployment is completed and just refresh it. See, my dev ASP అనేది క్రియేట్ అయింది కదా. ఓకే, సో యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ అయింది అండ్ దెన్ యాప్ సర్వీస్ కూడా క్రియేట్ అవుతుంది. సో జస్ట్ గో టు యువర్ యాప్ సర్వీస్ ప్లాన్, మై dev ASP యాప్ సర్వీస్ ప్లాన్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీ యాప్ సర్వీస్ ప్లాన్లో CPU పర్సంటేజ్ ఎంత యూస్ చేస్తున్నారు, మెమరీ పర్సంటేజ్ ఎంత, డేటా ఇన్ డేటా అవుట్ ఎంత ఉంది, వాటి గురించి ఇదంతా ఇన్ఫర్మేషన్. ఇక్కడ స్కేల్ అప్ అండ్ స్కేల్ అవుట్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసి ఇప్పుడు నా ప్లాన్ చూడండి ఏముంది. నేను క్రియేట్ చేసేటప్పుడు యాప్ సర్వీస్ ప్లాన్ని ఫ్రీ అండ్ F1 అని రాశాను. ఫ్రీ అండ్ F1 అనేది బై డిఫాల్ట్ తీసుకుందని చెప్పాను, ఫ్రీ టైర్ అని. ఫ్రీ టైర్లో అన్ని ఆప్షన్స్ రావు. సో ఇప్పుడు ఫ్రీ టైర్లో నాకు కొన్ని ఫీచర్స్ తక్కువ ఉంటాయి. అవి ఏంటి అనేది చెప్తాను. సో బై డిఫాల్ట్గా క్రియేట్ చేసేటప్పుడు F1 అనే టైర్ సెలెక్ట్ అయింది. నౌ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద కాన్ఫిగరేషన్. ఫ్రీ టైర్లో అన్ని ఫీచర్స్ రావు, కొన్ని తక్కువ వస్తాయి, ఇంక్రీజ్ చేయమన్నారు. అది ఎలా అంటే ఇక్కడ స్కేల్ అప్ అండ్ స్కేల్ అవుట్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. స్కేల్ అప్ అండ్ స్కేల్ అవుట్ అని. సో స్కేలింగ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. స్కేల్ అప్, స్కేల్ అవుట్. స్కేల్ అప్ అంటే ఇలా ఇంక్రీజ్ చేయడం, స్కేల్ అవుట్ అంటే ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం. మీరు 4 GB ర్యామ్ వాడుతున్నారు, అది సరిపోవట్లేదు, దాన్ని 8 GB మార్చారు. 50 GB హార్డ్ డిస్క్ ఉంది, దాన్ని 500 GB చేశారు. అంటే ఒకటే సిస్టంలో మీరు ఏం చేశారు, కాన్ఫిగరేషన్ని చేంజ్ చేసేసారు. అంటే స్కేల్ అప్. ఇప్పుడు నేను 4 GB ర్యామ్ ఉంది, 50 GB హార్డ్ డిస్క్ ఉంది. 50 GB హార్డ్ డిస్క్ ఉన్న తర్వాత అది సరిపోవట్లేదు మీకు సిస్టమ్. దాని కాన్ఫిగరేషన్ ఇంక్రీజ్ చేయాలి అంటే మీరు డైరెక్ట్గా కాన్ఫిగరేషన్ ఇంక్రీజ్ చేయకుండా దాని పక్కనే ఇంకొక సిస్టమ్ని క్రియేట్ చేసుకున్నారు. దానికి 4 GB 50 GB హార్డ్ డిస్క్ పెట్టారు, అది సరిపోలేదు. దాని పక్కన ఏం చేశారు, ఇంకొక సిస్టమ్ పెట్టుకొని దానికి 4 GB 50 GB పెట్టారు. అంటే ఏం చేస్తున్నారు, హారిజాంటల్గా పెంచుకుంటూ వెళ్తున్నారు. స్కేలింగ్ 2 టైప్స్ ఉంటాయి, హారిజాంటల్ స్కేలింగ్, వర్టికల్ స్కేలింగ్. వర్టికల్ స్కేలింగ్ అంటే యు ఆర్ జస్ట్ ఇంక్రీజింగ్ ద కాన్ఫిగరేషన్ ఫర్ ఏ సింగిల్ సిస్టమ్. అదే హారిజాంటల్ స్కేలింగ్ ఏం చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అర్థమైనా? ఓకే, ఇప్పుడు స్కేల్ అప్ అండ్ స్కేల్ అవుట్ అని ఉంది ఇక్కడ. దీంట్లో ఏది హారిజాంటల్, ఏది వర్టికల్ అనుకుంటున్నారు? స్కేల్ అవుట్ అనేది ఆఫ్ కోర్స్ అదే కరెక్ట్. సో ఇప్పుడు స్కేల్ అప్, ఇప్పుడు నేను నా యాప్ సర్వీస్ ప్లాన్ దేంట్లో ఉంది, ఫ్రీ టైర్లో ఉంది. ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద కాన్ఫిగరేషన్. ఎలా ఇంక్రీజ్ చేస్తారంటే స్కేల్ అప్. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ రికమెండెడ్ ప్రైజింగ్ టైర్స్ అని ఉంది. F1 తీసుకుంటే మీకు ఏం ఫీచర్స్ లేవు ఇక్కడ. అదే D1 తీసుకోండి, కస్టమ్ డొమైన్ పెట్టుకోవచ్చు. అదే B1 తీసుకోండి, స్కేలింగ్ చేసుకోవచ్చు మాన్యువల్. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఆర్ టెస్ట్ ఎన్విరాన్మెంట్కి అయితే ఈ పర్టికులర్ 3 యాప్ సర్వీసెస్ని ఎక్కువ వాడతారు, అందుకని సజెస్టెడ్గా ఇచ్చారు. అదే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనుకో, ఇవన్నీ డిఫరెంట్ టైర్స్. S1 తీసుకున్నారు అనుకోండి, మీరు కస్టమ్ డొమైన్ పెట్టుకోవచ్చు, స్కేలింగ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ స్కేలింగ్. ఇందాక మీరు చూసినట్టయితే మాన్యువల్ స్కేలింగ్ అని, ఇక్కడ ఆటోమేటిక్ స్కేలింగ్. డైలీ బ్యాకప్ తీసుకోవచ్చు.
స్టేజింగ్ స్లాట్స్ ఉంటాయి, ట్రాఫిక్ మేనేజర్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్. సో బేస్డ్ అపాన్ మీ యాప్ సర్వీస్ ప్లాన్ బట్టి మీకు ఫీచర్స్ ఎక్కువ వస్తాయి. అదే ఇప్పుడు P1 V2 తీసుకోండి. దీంట్లో చూడండి, కస్టమ్ డొమైన్, ఆటో స్కేలింగ్, స్టేజింగ్ స్లాట్, డైలీ బ్యాకప్, ట్రాఫిక్ మేనేజర్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది 1.75 GB మెమరీ, ఇది 3.5 GB మెమరీ. అండ్ ఏ సిరీస్ కంప్యూట్ ఈక్వివలెంట్ ఇది DV2 సిరీస్. దీని కాస్ట్ చూడండి, ఇదేమో 5259 రూపీస్, ఇది 10,000, ఇది చూడండి 21,000. సో అంత మనీ పెడుతున్నారంటే దాని మీద పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ గానే ఉంటుంది. సో ఇప్పుడు నేను బేసిక్గా ఏం చేస్తానంటే S1 తీసుకుంటాను ప్రాక్టీస్ పర్పస్కి. మనం ఎంత పర్ఫార్మెన్స్ అయితే యూస్ చేయం కదా. అండ్ ఇంకొకటి 100 టోటల్ ACU అని ఉంది. ACU అంటే ఏంటి? సో కంప్యూట్ యూనిట్స్ అవన్నీ కూడా. యాప్ సర్వీస్ ప్లాన్ ACU అంటే ఏంటో చూడండి, Azure Compute Units. How to calculate ACU required by my web app. సో ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఒక అతనికి వెబ్ యాప్ ఉంది. ఆ వెబ్ యాప్ మీద ఎన్ని ACUs తీసుకోవాలనేది అర్థం కావట్లేదు. సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? See, the concept of compute unit provides a way of comparing compute performance across Azure's queues. Queue అంటే ఏంటంటే డిఫరెంట్ సైజెస్ క్యూ ఉంటాయి. వర్షన్స్ అన్నారు కానీ కాన్ఫిగరేషన్ చేంజెస్. ఇప్పుడు నేను ఒక VM తీసుకుంటున్నాను అనుకో, 3.5 GB అండ్ 50 GB హార్డ్ డిస్క్ అని తీసుకున్నా, 1 VCP అని తీసుకున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ వన్ స్క్యూ. అదొక స్క్యూలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. And it is used to help understand the relative compute performance between Azure series and size VMs. సో బేసిక్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిందంటే ACU అంటే ఏంటంటే డెఫినేషన్ చదవండి, Azure Compute Units. ఇది ఎందుకు యూస్ చేస్తారంటే పర్ఫార్మెన్స్ కోసం. దీని గురించి మీరు డిగ్రీ చేస్తానంటే చేయండి, బట్ తెలిస్తే చాలు వాట్ ఈస్ వాట్ అని. ఓకే, ఎందుకంటే ఇంటర్వ్యూస్లో కూడా మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ అడగారు, వాట్ ఈస్ ACU అంటారు. కంప్యూట్ యూనిట్స్, Azure Compute Units, ఇట్ ఈస్ రిలేటెడ్ టు పర్ఫార్మెన్స్ అంతే. ఇప్పుడు 1 VCPU అని అన్నారు. 1 VCPU అంటే VCPU స్టాండ్స్ ఫర్ అంటే వర్చువల్ CPUs. వర్చువల్ CPUs ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీ ఇష్టం, మీరు చదవాలనుకుంటే దాని గురించి మంచి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. సో ఇప్పుడు నేను నాకు యాప్ సర్వీస్ ప్లాన్ ఫ్రీలో ఉంది కదా, దాన్ని ఏం చేస్తున్నాను, ప్రొడక్షన్లో S1కి తీసుకుంటాను. S1 తీసుకుంటే నాకు స్టేజింగ్ స్లాట్స్ని సపోర్ట్ చేస్తుంది. స్టేజింగ్ స్లాట్స్ అనేది నేను వాడాలి అంటే నా యాప్ సర్వీస్ ప్లాన్ ఏమై ఉండాలి, S1. ఫ్రీ టైర్ అయితే ఉండకూడదు. సో నేను S1కి మారుస్తున్నాను. మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ అడుగుతారు, యాప్ సర్వీస్కి యాప్ సర్వీస్ ప్లాన్కి తేడా ఏంటి అని. అప్పుడు ఏం చెప్తారు? యాప్ సర్వీస్ ఎందుకు యూజ్ చేస్తారు? టు హోస్ట్ యువర్ వెబ్ అప్లికేషన్స్ యూ నీడ్ ఏ హోస్టింగ్ ప్లాట్ఫామ్, సో వీ యూజ్ యాప్ సర్వీస్. మరి యాప్ సర్వీస్ ప్లాన్ అంటే app service plan is nothing but it holds the compute resources for your app services. మీ యాప్ సర్వీస్కి అయితే ఎలాంటి కంప్యూటింగ్ రీసోర్సెస్ కావాలో అవన్నిటిని యాప్ సర్వీస్ ప్లాన్లో ఉంచుతుంది. సో ఇప్పుడు ఐ హ్యావ్ చేంజ్డ్ ఇట్ టు S1 మార్చాను. సో గో టు యువర్ యాప్ సర్వీస్ ప్లాన్ ఓవర్ యూ అండ్ సి S1. ఇందాక నేను స్టేజింగ్ స్లాట్ చెప్పి మధ్యలో ఎందుకు వదిలేసానంటే, మీరు మీ యాప్ సర్వీస్కి స్టేజింగ్ స్లాట్ వాడాలి అంటే మీ యాప్ సర్వీస్ ప్లాన్ అనేది ఫ్రీ టైర్లో ఉంటే పనికిరాదు. సో అందుకోసమని యాప్ సర్వీస్ ప్లాన్ కవర్ చేశాను. ఇప్పుడు యాప్ సర్వీస్ ప్లాన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ స్కేలింగ్ ఉంది? హారిజాంటల్ అండ్ వర్టికల్. దాన్నే స్కేల్ అప్, స్కేల్ అవుట్ అంటారు. ఓకే, సో నౌ గో టు యువర్ యాప్ సర్వీస్. RG డిలీట్లో మీరు క్రియేట్ చేసిన యాప్ సర్వీస్ ఇది. సో ఈ యాప్ సర్వీస్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు డిప్లాయ్మెంట్ స్లాట్స్లోకి వెళ్ళండి. డిప్లాయ్మెంట్ స్లాట్స్లో రికార్డింగ్ డిప్లాయ్మెంట్ స్లాట్స్లో ఇప్పుడు మీకు ఆప్షన్ వచ్చింది చూడండి. ఇంతకు ముందు వచ్చిందా? ఎందుకంటే మీ యాప్ సర్వీస్ ప్లాన్ సపోర్ట్ చేయదు దాన్ని. సో ఫస్ట్ నేను ప్లాన్ ఇంక్రీజ్ చేశాను. నౌ ఇట్ విల్ సపోర్ట్ మై స్లాట్స్. సో ఇప్పుడు నా దగ్గర ఒక స్లాట్ ఉంది, దాన్ని ఏమంటున్నా అంటే బై డిఫాల్ట్గా ప్రొడక్షన్ స్లాట్ అన్నాను. ట్రాఫిక్ ఎంత ఉంది దానికి? 100% ఉంది. అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చే రిక్వెస్ట్ మొత్తం దీనికే వెళ్తున్నాయి. ప్రొడక్షన్ స్లాట్ అంటే ఏం లేదు, ఇక్కడ మీరు బ్రౌజ్ చేస్తే ఇదే ప్రొడక్షన్ స్లాట్. ఈ URL ఉంది కదా, ఈ URL ప్రొడక్షన్.
దాన్ని ప్రొడక్షన్ స్లాట్ అంటుంది అది. సో ఇప్పుడు ప్రొడక్షన్ స్లాట్ ఉంది, దానికి 100% ట్రాఫిక్ వెళ్తుంది. ఇప్పుడు నేను ఏమన్నానంటే ఏదైనా డిప్లాయ్మెంట్స్ చేసేటప్పుడు ఎండ్ యూజర్ ఏంటంటే బ్రౌజ్ చేయలేకపోతున్నాడు అప్లికేషన్. అంటే నేను డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి డౌన్లో ఉంటుంది అప్లికేషన్. లేకపోతే నేను డిప్లాయ్ చేసింది సరిగ్గా పనిచేస్తుందో లేదో నేను చెక్ చేయాలి. ఫస్ట్ ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేసి నేను చెక్ చేస్తాను, చేయరు ఎవరు అట్లా. సో దానికి ముందు ఒక స్టేజింగ్ స్లాట్ని పెట్టుకుంటాను. సో నవ్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ స్లాట్. ఎంటర్ ఏ నేమ్ ఆఫ్ యువర్ స్లాట్. సో స్టేజింగ్ అన్నాడు సార్, లేకపోతే స్టేజింగ్ కాకపోతే ప్రీ ప్రాడ్ అని రాయండి. ప్రీ ప్రొడక్షన్. Do you want to clone the settings? If you want to clone the settings, yes you can, but just as it is గా ఉంచండి. సో ప్రీ ప్రాడ్ అని ఇచ్చిన తర్వాత దీంట్లోకి డిప్లాయ్ చేస్తారు కదా, ఇది ఏం చేస్తుందంటే స్టేజింగ్ స్లాట్ సేమ్ టు సేమ్ ఒక యాప్ సర్వీస్ లాగా ఇంకోటి క్రియేట్ అవుతుంది. అప్పుడు దానికి డిఫరెంట్ యూఆర్ఎల్ వస్తుంది, ఆ యూఆర్ఎల్ ఇది. అర్థమైందా? కన్ఫ్యూజన్గా ఉంది. ఒక యాప్ సర్వీస్ ఉంది, యాప్ సర్వీస్ని ఏమన్నారు మీరు? ప్రొడక్షన్ స్లాట్ అన్నారు. ప్రొడక్షన్ స్లాట్ ఏం చేస్తుంది? బ్రౌజ్ చేయాలంటే దానికి ఒక యూఆర్ఎల్ వస్తుంది కదా, అప్పుడు ప్రొడక్షన్ స్లాట్ మీరు బ్రౌజ్ చేయగలరు. ఇప్పుడు నేను దాని ముందు ఇంకొకటి పెట్టుకున్నాను, ప్రీ ప్రోడక్ట్. మరి దాంట్లో డిప్లాయ్ చేసింది ఎలా చెక్ చేస్తావు అంటే దానికి ఒక యూఆర్ఎల్ కావాలి కదా, ఆ యూఆర్ఎల్ ఇది. ఓకే, సో జస్ట్ యాడ్ దిస్. సో ఇప్పుడు నేను ఒక స్లాట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూపిస్తాను ఏముంటుంది అనేది. ఒక స్టేజింగ్ స్లాట్ సేమ్ టు సేమ్ ఎలా ఉంటుంది అంటే యాప్ సర్వీస్ లాగే ఉంటుంది. సేమ్ టు సేమ్ స్టేజింగ్ స్లాట్ లాగే ఉంటుంది, సారీ సేమ్ టు సేమ్ యాప్ సర్వీస్ లాగే ఉంటుంది. సో just open this successfully created slot pre-prod and then close this. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్రాఫిక్ కావాలంటే మేనేజ్ చేసుకోవచ్చుగా. ఇప్పుడు నేను 100% దానికే వెళ్తుంది ప్రొడక్షన్స్ ట్రాఫిక్. దానికి కావాలంటే ఇక్కడ నేను 50 చేశాను అనుకో, 50 అవుతుంది. అంటే కొన్ని రిక్వెస్ట్లు దీనికి వెళ్తాయి, కొన్ని పై దానికి వెళ్తాయి. సో ఇలా చేసే ముందు ఫస్ట్ ఈ రెండు, ఇప్పుడు స్లాట్స్ ఉన్నాయి కదా, రెండు స్లాట్స్ ఉన్నాయి, ఒకటి ప్రొడక్షన్ స్లాట్, ఒకటి స్టేజింగ్ స్లాట్. ఈ రెండింటిని బ్రౌజ్ చేయాలి ఫస్ట్ నేను. సో రెండింటిని బ్రౌజ్ చేద్దాం. సో జస్ట్ సేవ్ చేయలేదా డిప్లాయ్మెంట్ స్లాట్స్లో? యా, స్లాట్ అయితే క్రియేట్ అయింది. అంటే నేను ఇక్కడ 50% పెట్టినాను, దానికోసం సేవ్ చేసేసాడు. ఇప్పుడు స్లాట్ క్రియేట్ అయింది. అండ్ లెట్స్ సీ, యాప్ సర్వీస్ ప్లాన్ ఉంది, ఇది యాప్ సర్వీస్. అండ్ స్టేజింగ్ స్లాట్ అని ఒకటి ఉంటుంది చూడండి, క్రియేట్ అవుతుంది స్లాట్. ప్రీ ప్రాడ్ అనే దాని మీద సేమ్ టు సేమ్ యాప్ సర్వీస్ లాంటిదే, బట్ ఇట్ ఈస్ జస్ట్ స్లాట్. దీని సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూడండి, సేమ్ టు సేమ్ మీ యాప్ సర్వీస్ లాగానే ఉంటుంది అది కూడా. సి, బ్రౌజ్ చేయడానికి యూఆర్ఎల్ ఏంటి, యాప్ సర్వీస్ ప్లాన్ ఏంటి, అప్లికేషన్ ఇన్సైట్స్ ఏంటి, అన్నీ ఉన్నాయి. సేమ్ టు సేమ్ యాప్ సర్వీస్ లాగే ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్టేజింగ్, ఈ ప్రీ ప్రాడ్ స్లాట్ని బ్రౌజ్ చేయండి. దీంట్లో ఏం కోడ్ ఉందో చూడండి, రన్ అవుతుంది అప్లికేషన్. ఇప్పుడు రెండిట్లో రెండు డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్న చేంజ్ అన్నా ఉంటే మనకు రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుస్తుంది కదా. సో అప్పుడు ఆ చేంజ్ చేద్దాం. సో గో టు యువర్ RG delete and go to your app service. ఓకే, ఇప్పుడు దీన్ని రెండు బ్రౌజ్ చేయండి. ఒకటి స్టేజింగ్ స్లాట్ని, ఒకటి ప్రొడక్షన్ స్లాట్ని చేస్తున్నాను. ప్రొడక్షన్ స్లాట్, ప్రీ ప్రాడ్ స్లాట్ రెండిట్లో సేమ్ కోడ్ ఉంది కాబట్టి కదా రెండు ఒకటే విధంగా వస్తున్నాయి. ఇప్పుడు రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళిందని మీరు ఎలా చెప్తారు? సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే రిక్వెస్ట్ దేనికి వెళ్ళిందో. అందుకని మనం ఏం చేద్దాం అంటే కోడ్ చేంజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇదేంటిది, మై dev irctc.azure వెబ్సైట్, ఇదేంటి ప్రొడక్షన్ స్లాట్. ఎలా చెప్తున్నాను ప్రొడక్షన్ స్లాట్ అని? ప్రీ ప్రాడ్ అని ఉంటే అది స్టేజింగ్ స్లాట్, scm డాట్. ఏదో ఒకటి చేంజ్ చేసినా చాలు కదా, రెండు చేయాల్సిన అవసరం లేదు. సో గో టు డీబగ్ కన్సోల్, ఎనీ కమాండ్ లైన్ ఆర్ పవర్ షెల్ ఏదో ఒకటి తీసుకొని దాంట్లో
సైట్లో రూట్లో ఈ హోస్టింగ్ స్టార్ డాట్ HTML ఫైల్లో డెవలపర్స్ అని ఉంటుంది, అక్కడ చేంజెస్ చేద్దాం. హే డెవలపర్స్ కన్నా హే యాప్ సర్వీస్ డెవలపర్స్ అని ఉందా. ఈ డెవలపర్స్ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే, ఇది ప్రొడక్షన్ స్లాట్ కదా, ప్రొడక్షన్ స్లాట్ అనేసి, సో జస్ట్ సేవ్ దిస్. ఓకే, ఇప్పుడు మీ దీని దగ్గరకు వచ్చేసి SCM తీసేయండి, ఇప్పుడు అవసరం లేదు. మళ్ళీ బ్రౌజ్ చేస్తాను. ఓకే, ప్రొడక్షన్ అని వచ్చింది. సో రిక్వెస్ట్ ప్రొడక్షన్ స్లాట్లోకి వెళ్తే హే యాప్ సర్వీస్ ప్రొడక్షన్ స్లాట్ అని రావాలి. అదే కనుక స్టేజింగ్ ప్రీ ప్రొడక్ట్ స్లాట్లోకి వెళ్తే ఇలా రావాలి. అర్థమైంది కదా రెండింటి మధ్య చేంజెస్. రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుందో మనకు తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, నౌ క్లోజ్ దిస్. సో స్లాట్ అయితే క్రియేట్ చేశాను. స్లాట్ ఎందుకు వాడుతున్నానంటే, నేను డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టేజ్ ప్రీ ప్రొడక్ట్ స్లాట్కి చేస్తాను, చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ప్రొడక్షన్లోకి స్వాప్ చేస్తాను. స్వాప్ ఎందుకు ఉంటుంది, దాన్నే స్వాపింగ్ అంటారు. ఓకే, లెట్స్ ప్రాక్టికల్గానే చూద్దాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ రిసోర్స్ గ్రూప్లో అండ్ దిస్ ఈస్ యాప్ సర్వీస్ అండ్ గో టు డిప్లాయ్మెంట్ స్లాట్స్. ఓకే, ఇప్పుడు నా డెవలప్మెంట్ ఈ ప్రొడక్షన్ స్లాట్ని బ్రౌజ్ చేస్తే మొత్తం ట్రాఫిక్ ఎక్కడికి వెళ్తుంది, ప్రొడక్షన్కి వెళ్తుంది కదా. ఇప్పుడు దీన్ని 100 పెడతాను ఇక్కడ, అంటే నా ప్రొడక్షన్ యూఆర్ఎల్ని ఎవరైనా బ్రౌజ్ చేస్తే ట్రాఫిక్ మొత్తం స్టేజింగ్ స్లాట్కి వెళ్ళాలి. జస్ట్ సేవ్ దిస్. మీరు ఇప్పుడు 2 URLs ఉన్నాయి మీ దగ్గర, ప్రీ ప్రాడ్ అని ప్రాడ్ అని ఉంది. ఇప్పుడు ప్రీ ప్రాడ్ మీరు క్రియేట్ చేస్తున్నారు, మళ్ళీ బయట వరల్డ్కి ఇస్తారా ప్రీ ప్రాడ్ URL? ఎంతమందికి ఇవ్వాలి? అందుకని ఏం చేస్తున్నారంటే, ఆ URL ఎవరికి ఎవరు మీ చెకింగ్ కోసం ఉంటుంది అది మీ దగ్గర. ఇప్పుడు బయట అందరి దగ్గర ఉన్న URL ఏంటంటే ఒకటే, ప్రొడక్షన్ స్లాట్ URL. ఆ ప్రొడక్షన్ స్లాట్ URLని ఎవరైనా బ్రౌజ్ చేస్తే ఆ రిక్వెస్ట్ ఎక్కడికి పోవాలంటే ఇక్కడ ప్రీ ప్రాడ్కి వెళ్ళాలని పెట్టాను. సో లెట్స్ వెరిఫై. ఇదే కదా ప్రొడక్షన్ URL. సో దీన్ని టైప్ చేయండి. ఎక్కడికి వెళ్ళింది? సో ట్రాఫిక్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంది, ప్రీ ప్రాడ్ స్లాట్కి వెళ్తుంది. ఆ ట్రాఫిక్ని కావాలంటే మీరు 50-50% కూడా చేసుకోవచ్చు. కొంతమంది రిక్వెస్ట్లు ఇటు వెళ్తాయి, కొంతమంది రిక్వెస్ట్లు ఇంకొక దానికి వెళ్తాయి. సో మీరు లోడ్ మొత్తాన్ని ఏం చేస్తారంటే, ఫస్ట్ 100 నుంచి డైరెక్ట్ 100 పెట్టకుండా ఫస్ట్ 30 కావాలంటే మీరు ఇక్కడ దీనికి 30 కావాలనుకోండి, దీనికి 30 పెట్టండి, పై దానికి 70 తీసుకుంటుంది. 40 పెట్టండి, పైది 60 వస్తుంది. ఓకే, సో ఇలా మీరు రెడ్యూస్ చేసుకుంటూ 100% దీనికి పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు నేను దీనికి అందరూ బ్రౌజ్ చేస్తుంటే దీనికి వెళ్తుంది కదా, అప్పుడు నేనేం చేస్తాను, డిప్లాయ్మెంట్లో దీన్ని చేస్తాను. అది ఖాళీగా ఉంది కదా, ఇప్పుడు నేను దానిలోకి డిప్లాయ్మెంట్ చేసేసి కావాలంటే చెక్ చేస్తాను మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అనుకున్నాను అనుకో. అప్పుడు ఈ ట్రాఫిక్ని ఏం చేస్తానంటే దీన్ని 0 పెట్టుకుంటాను. అప్పుడు పైదానికే కదా అందరూ వెళ్తారు ట్రాఫిక్ అంతా. సో నేను అనుకున్న డిప్లాయ్మెంట్ చేసేసాను, ఎండ్ యూజర్కి కూడా అర్థం కావట్లేదు మధ్యలో ఏం చేశారు అనేది. సో దిస్ వే యూ కెన్ యూజ్ స్లాట్స్. సరే, రెండిట్లో ఇప్పుడు వర్షన్ 1 ఉంది, అప్లికేషన్ వర్షన్ 1 ఉంది రెండిట్లో. ఇప్పుడు వర్షన్ 2 నేను దేని మీద చెక్ చేయాలి? ఫస్ట్ స్టేజింగ్ స్లాట్లో వేసాను. స్టేజింగ్ స్లాట్లో వేసాను, వర్క్ అవుతుంది, ట్రాఫిక్ మార్చుకున్నాను. ఇప్పుడు మొత్తాన్ని ఏం చేయాలంటే ప్రొడక్షన్ స్లాట్లోకి మూవ్ చేయాలి ఆ డిప్లాయ్మెంట్ అంతా. సో జస్ట్ స్వాప్ చేయండి. స్వాప్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఉన్న చేంజెస్ మొత్తం ఆ అప్లికేషన్ సెట్టింగ్స్తో సహా మొత్తం ఎక్కడ సోర్స్ నుండి ఎక్కడికి టార్గెట్కి మూవ్ చేయాలనుకుంటున్నారు. సోర్స్ వచ్చేసి ప్రీ ప్రాడ్లో నేను చేసిన డిప్లాయ్మెంట్ ప్రొడక్షన్లోకి మూవ్ అవ్వాలి. అండ్ స్వాప్ విత్ చేంజెస్, ఎస్ స్వాప్ ఇట్. సో ఇక్కడ ఓల్డ్ వర్షన్ అండ్ న్యూ వాల్యూ అని ఉంటుంది. సో స్వాప్ చేస్తే మీరు అక్కడ ఉన్న అప్లికేషన్ సెట్టింగ్స్తో పాటు అన్నీ కూడా డిప్లాయ్ అయిపోతాయి. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఈ వర్షన్ 2 అనేది ప్రొడక్షన్ స్లాట్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు స్వాప్ చేస్తున్నాను కదా, ఓల్డ్ వాల్యూ ఎంత ఉందంటే 5.6 ఉంది, ఇప్పుడు న్యూ వాల్యూ ఎంత వెళ్తుందంటే 6.9.1. ఏది? ఈ పర్టికులర్ సెట్టింగ్, యాప్ సెట్టింగ్స్ మాత్రం. ఇప్పుడు స్వాప్ చేసినప్పుడు ప్రొడక్షన్లోకి వెళ్తాయి కదా కొత్త వర్షన్, అందులో ఉండేది మా దీంట్లోకి వస్తుంది. అది అందులోనే అంతే ఉంటుంది. స్టేజింగ్ స్లాట్లో ఏదైతే ఉందో అది అంతే ఉంటుంది.
సో మీరు ఇప్పుడు మీ దగ్గర వర్షన్ 1 ఉందా, ఇప్పుడు వర్షన్ 1 రెండిట్లో ఉంది, వర్షన్ 2 కావాలి, ఫస్ట్ ఎక్కడికి పంపిస్తున్నారు, ప్రీ ప్రోడక్ట్ స్టేజింగ్ స్లాట్. స్టేజింగ్ స్లాట్లో ఓకే అనుకున్న తర్వాత ఏం చేస్తున్నారు, దాన్ని స్వాప్ కొడుతున్నారు. ఎక్కడికి వెళ్తుంది, అప్పుడు ప్రొడక్షన్లోకి వెళ్తుంది. ట్రాఫిక్ మొత్తం కూడా ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది. సో ఇలా స్వాప్ చేస్తారు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ స్వాప్ బిట్వీన్ ద స్లాట్ ప్రీ ప్రోడక్ట్ నుంచి ప్రొడక్షన్కి మూవ్ అయింది. సో జస్ట్ క్లోజ్ దిస్. ట్రాఫిక్ కూడా చూడండి 100% దీనికి వెళ్తుంది. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏ సినారియోస్లో మీరు దీన్ని వాడతారు అంటే స్టేజింగ్ స్లాట్స్ని హై అవైలబుల్లో ఉండాలి అన్నప్పుడు మీ అప్లికేషన్. హై అవైలబుల్ అంటే ఎప్పుడు అవైలబుల్లో ఉండాలి. www.google.com అని కొడితే ఎప్పుడైనా కానీ మీకు వస్తుంది కదా, అలా ఉండాలి అన్నప్పుడు మీ అప్లికేషన్ కూడా సేమ్ హై అవైలబిలిటీ కోసం ఇలాంటివన్నీ వాడతారు. ఓకే, సో ఇది స్లాట్స్. ఇప్పటి వరకు స్టేజింగ్ స్లాట్లో నేను ఏం చేశాను, మాన్యువల్గా ఆ హోస్టింగ్ స్టార్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ ఉంది, దాన్ని ఏం చేశాను, ఎడిట్ చేశాను. మరి సిఐసిడి పైప్ లైన్ ద్వారా స్టేజింగ్ స్లాట్కి డిప్లాయ్ చేయొచ్చా అంటే నా కోడ్ రిపోలో ఉంది, బిల్డ్ చేసేది పైప్ లైన్స్తో, డిప్లాయ్మెంట్ చేసేది యాప్ సర్వీస్ కని పెట్టాను. యాప్ సర్వీస్ డిప్లాయ్ చేస్తే డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది, ప్రొడక్షన్ స్లాట్కి వెళ్తుంది కదా. కానీ నాకు ప్రొడక్షన్ స్లాట్ వద్దు, స్టేజింగ్ స్లాట్కి వెళ్ళాలి. అప్పుడు ఎలా? సో గో టు యువర్ pipelines and go to your release pipeline. రిలీజ్ పైప్లైన్లో ఒక టాస్క్ తీసుకోండి. ఈ పర్టికులర్ టాస్క్లో ఐ వాంట్ టు యాడ్ ఏ న్యూ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో అనుకోండి. ఇప్పుడు డిప్లాయ్మెంట్ గ్రూప్ జాబ్ ఇది. సో ఇట్ ఈస్ అన్ ఏజెంట్ జాబ్. ఏజెంట్ జాబ్లో ఎక్కడికి డిప్లాయ్ అవ్వాలి, యాప్ సర్వీస్ స్లాట్ అన్నాను కదా. సో జస్ట్ సింప్లీగా స్లాట్ అని టైప్ చేయండి. Azure App Service start stop deploy web app Azure App Service deployment అని ఉంటుంది. సో మీరు ఈ టాస్క్లన్నింటినీ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. Azure just refresh this. Okay, if not from here I will try to show that from here. సో మీరు రిలీజ్ టాస్క్లోనే చేసుకోవచ్చు, బట్ నాకు అక్కడ ఆప్షన్ సరిగ్గా చూపెట్టట్లేదు, నేను డైరెక్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. సో డిప్లాయ్ Azure App Service డిప్లాయ్మెంట్ అని ఉంది కదా, దీంట్లో జస్ట్ క్లిక్ చేయండి టాస్క్. దీంట్లో మీకు ఇక్కడే వస్తుంది డిప్లాయ్ టు స్లాట్ ఆర్ యాప్ సర్వీస్ ఎన్విరాన్మెంట్ అని. ఇప్పుడు మీరు ఇది క్లిక్ చేశారనుకోండి, ఏ రిసోర్స్ గ్రూప్లో ఏ యాప్ సర్వీస్ స్లాట్ ఏంటి, ప్రొడక్షన్ స్లాటా, అర్థమైందా పాయింట్? ఈ టాస్క్ని మీరు రిలీజ్ టాస్క్లో పెట్టుకున్నప్పుడు మీరు ఇలా మాడిఫై చేసుకుంటారు. రిలీజ్లో ఈ పర్టికులర్ టాస్క్ని యాడ్ చేసుకొని దాంట్లో ఈ స్లాట్లోకి వెళ్ళాలి అని చెప్తారు. ఓకే, సో అజ్యూర్ యాప్ సర్వీస్ డిప్లాయ్మెంట్ కదా ఇది టాస్క్ పేరు. సో కావాలంటే మీరు రిలీజ్లో నుంచి చూస్తాను అనుకుంటే, సో జస్ట్ గో టు రిలీజ్. ఈ టాస్క్ని నేను సిఏలో యాడ్ చేసి చూపించాను, బట్ సిడీలో పెడతారు అందరూ. సో గో టు ఎడిట్, ఏదైనా తీసుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది అది. సో ఐ వాంట్ టు డిప్లాయ్ ఇట్ అండ్ ద స్లాట్. ఏ రిసోర్స్ గ్రూప్లో ఉంది, ఆర్జీ డిలీట్ అనే రిసోర్స్. సర్వీస్ ప్రిన్సిపల్ మీరు కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటో ఫిల్ అయి వస్తుంది అదంతా. ఓకే, సో స్లాట్లోకి ఇలా డిప్లాయ్మెంట్ చేస్తారు. క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? క్లియర్. ఇది ట్రై చేసి చూడండి మీరు. సో స్లాట్ డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని ఆటో స్వాపింగ్ ఎలా చేస్తారు. సరే, ఇప్పుడు యాప్ సర్వీస్ ప్లాన్ తీసుకున్నప్పుడు స్కేల్ అప్ చేశాను, నేను కాన్ఫిగరేషన్ ఇంక్రీజ్ చేశాను. కాన్ఫిగరేషన్ ఇంక్రీజ్ చేయడం వల్ల నాకు వచ్చిన కొన్ని ఫీచర్స్ ఏంటి అంటే ఆటోమేటిక్ స్కేలింగ్, మాన్యువల్ స్కేలింగ్ అని అన్నాడు. స్కేలింగ్ అంటే ఏంటి, ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం. అదే చెప్తాను. స్కేలింగ్ అనేది 2 టైప్స్. స్కేలింగ్ అంటే ఓన్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడమే కాదు, డిక్రీజ్ చేసుకుంటూ కూడా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిగ్ బిలియన్ డే పెట్టారు ఫ్లిప్కార్ట్ వాడు, రేపటి నుంచి ఎల్లుండి దాకా అంటాడు. నార్మల్గా ఒక రోజుకి ఎంతమంది యూస్ చేస్తారు ఫ్లిప్కార్ట్ ఇండియాలో? 1 కోటి మంది యూస్ చేస్తారు. సింపుల్గా బిగ్ బిలియన్ డే రోజు ఒక 5 crores యాక్సెస్ చేస్తారా? సో ఇప్పుడు ఈ 1 కోటి మంది యూస్ చేసేటప్పుడు వాడి దగ్గర 100 సర్వర్స్ ఉన్నాయి. మరి 10 crores వచ్చినప్పుడు 1000 సర్వర్స్ పెట్టుకోవాలి కదా. ఆ 1000 సర్వర్స్ని వీడు ఎలా క్రియేట్ చేస్తాడు? అన్నిట్లో ముందే VM కొనుక్కొని దాంట్లో అప్లికేషన్ హోస్ట్ చేసి ఇవన్నీ చేయడుగా. సరే అలాగే చేసాడు అనుకున్నాం,
అలా ఒక 1000 సర్వర్స్ కొనుక్కున్నాడు, 1000లో ఇన్స్టాల్ చేసుకున్నాడు, అందరికి ఓకే, అందరి రిక్వెస్ట్ అయిపోతుంది. 10 to 11 మార్నింగ్ వచ్చేసి బాగా యాక్సెస్ చేశారు. ఆ 1000 కూడా సరిపోలేదు, ఇంకొక 1000 కావాలి. మళ్ళీ కొనుక్కుంటాడా? టైం టేకింగ్ ప్రాసెస్ అది. దాన్ని ఏమన్నానంటే స్కేలింగ్ చేయాలి, ఆటోమేటిక్గా స్కేల్ చేయాలి. ట్రాఫిక్ వచ్చేసి ఇప్పుడు ట్రాఫిక్ అనేది కాకుండా లోడ్, సిపియు యూటిలైజేషన్ పర్సంటేజ్ 60% కంటే ఎక్కువ ఉందనుకో, ఇంకొక విఎం క్రియేట్ అవ్వ ఇలాంటిది, రిక్వెస్ట్లు అన్ని దానికి పంపించు. దాంట్లో కూడా 60% కంటే ఎక్కువ ఉందనుకో యూటిలైజేషన్, ఇంకొక విఎం క్రియేట్ చేయం, దానికి రిక్వెస్ట్ పంపించు. ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళావు. ఒకనొక టైంలో ఎవరు లేరు, అంతమంది యాక్సెస్ చేయట్లేదు. మరి నీ రీసోర్సెస్ అన్ని ఖాళీగా ఊరికి పెట్టుకుంటే కాస్ట్ పడుతుంది కదా. అప్పుడు ఏం చేయాలి? ఆటోమేటిక్గా అదే తగ్గాలి సిపియూస్ని కూడా. ఇప్పుడు స్టార్టింగ్ పెట్టినప్పుడు ఒకటి పెట్టుకున్నారు, అది సరిపోక 100 వరకు పెంచారు, ఒక ఆటోమేటిక్గా పెంచారు. ఆ బిగ్ బిలియన్ డే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాటికి అవే తగ్గాలి. ఎలా తగ్గుతుంది అంటే స్కేల్ డౌన్ అంటారు. స్కేల్ డౌన్ ఆటోమేటిక్గా జరగాలి. ఎలా అంటే ఒక విఎం ఉంది, దాంట్లో ఈ సిపియు యూటిలైజేషన్ పర్సంటేజ్ 30 కంటే తక్కువ ఉందనుకో, అంటే దానికి రిక్వెస్ట్లు వెళ్ళనట్టే, అంటే అది ఖాళీగా ఉన్నట్టు. సో దాన్ని డిలీట్ చేసి, ఇలా ఎన్ని విఎంస్ అయితే తక్కువ ఉందనుకో, సిపియు యూటిలైజేషన్ పర్సంటేజ్, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ తక్కువ ఉందనుకో, వాటన్నిటిని స్కేల్ డౌన్ చేసుకుంటూ రా. సో ఇవన్నీ చేయొచ్చు ఆటోమేటిక్గా. సో ఇలా స్కేలింగ్ అనేది యూజ్ చేస్తారు. ఫస్ట్ విఎం లో డేటా అన్నిటి ఉంటుంది, సేమ్ అన్నిట్లో ఉంటుంది. ఒక విఎం పెట్టుకుంటే మిగతా విఎంలో వచ్చే విఎం అన్నిట్లో కూడా సేమ్ అప్లికేషన్ ఉంటుంది. అలా లేదనుకో, మాన్యువల్గా మీరు చేయాలంటే ఎక్కడ అవుతుంది. ఓకే, సో ఇది మెయిన్ స్కేలింగ్లో. సో నెక్స్ట్ గో టు యాప్ సర్వీస్ ప్లాన్. డైలీ ఒక సర్వీస్ చెప్పుకుందాం, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు ప్రాక్టీస్ కూడా. సో ఇప్పుడు యాప్ సర్వీస్ ప్లాన్ ఏం చేస్తుందంటే, ఇట్ హోల్డ్స్ నథింగ్ బట్ యువర్ కంప్యూటర్ రిసోర్సెస్ ఫర్ యువర్ యాప్ సర్వీసెస్ అని అన్నాను. ఒక యాప్ సర్వీస్ ప్లాన్ యూజ్ చేసి ఎన్ని యాప్ సర్వీసెస్ క్రియేట్ చేయొచ్చు, ఇది క్వశ్చన్. ఇప్పుడు 4 GB ర్యామ్ పెట్టి దాంట్లో 50 గేమ్లు ఇన్స్టాల్ చేసి ఆడతానంటే అది వర్కౌట్ అవుతుందా? అంటే దానికి లిమిట్ ఉంది. సో ఇప్పుడు మీ యాప్ సర్వీసెస్ కూడా, యాప్ సర్వీస్ ప్లాన్ కూడా పెట్టుకున్నారు, దాన్ని యూజ్ చేసుకుని ఎన్ని యాప్ సర్వీసెస్ క్రియేట్ అవుతాయి? సో చెక్ చేయండి, 5, 7, 10 చెక్ చేయండి, అదొకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి, సో లెట్స్ గో టు యాప్ సర్వీసెస్. సరే, యాప్ సర్వీస్ ప్లాన్ని కంప్లీట్ చేద్దాం ఆగండి. సో నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను, ఐ వాంట్ టు సెర్చ్ ఇట్ ఫ్రమ్ హియర్. సో ఈ యాప్ సర్వీసెస్లో మీరు మల్టిపుల్ యాప్ సర్వీసెస్ క్రియేట్ చేస్తున్నారు. ఏ యాప్ సర్వీస్ దేని కింద ఉంది, ఏ ప్లాన్ కింద ఉంది తెలుసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ యాప్ సర్వీస్ ప్లాన్ యూజ్ చేసి ఎన్ని యాప్స్ ఉన్నాయి నీ దగ్గర? సో గో టు యాప్స్. సో ఈ ప్లాన్ని యూజ్ చేస్తూ 2 ఉన్నాయి, ఒకటి స్టేజింగ్ స్లాట్, ఇంకొకటి ప్రొడక్షన్ మామూలు యాప్ సర్వీస్. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ స్టోరేజ్, హౌ మచ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ దట్ యు ఆర్ యూజింగ్. సి దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే 50 GB థ్రెషోల్డ్ వరకు ఉంది, అండ్ రైట్ నౌ వీఆర్ జస్ట్ యూజింగ్ 58 KB. అండ్ నెట్వర్కింగ్ ఈజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ లేటర్. స్కేల్ అప్, స్కేల్ అవుట్ ఏం చేస్తుంది? స్కేల్ అప్ చూసారు ఆల్రెడీ, కాన్ఫిగరేషన్ ఇంక్రీజ్ చేశారు. మరి స్కేల్ అవుట్ ఏం చేస్తుంది చూడండి, మాన్యువల్ స్కేలింగ్, ఆటో స్కేలింగ్. సో ఇప్పుడు నేను మీకు ఇచ్చాను యూఆర్ఎల్, అందరు బ్రౌజ్ చేస్తున్నారు, సడన్గా ఒక 1000 మంది బ్రౌజ్ చేస్తారు. ఆ యాప్ సర్వీస్ దాన్ని హోల్డ్ చేయగలదా? అంటే నా యాప్ సర్వీస్ లాంటిది ఇంకొకటి ఇన్స్టాన్స్ కావాలి. ఇన్స్టాన్స్ అంటే నథింగ్ బట్ రన్నింగ్ అప్లికేషన్. వాట్ ఈస్ అన్ ఇన్స్టాన్స్ అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ సేమ్ టు సేమ్ ఒక అప్లికేషన్ రన్నింగ్. సో ఇన్స్టాన్సెస్ ఎన్ని కావాలి నీకు? సో ఇప్పుడు నేను మాన్యువల్ స్కేలింగ్లో ఒక 10 పెట్టాను అనుకోండి, 20 పెట్టాను అనుకోండి. సో సీరియస్, ఇప్పుడు నేను ఒక 10 కావాలంటే 10 తీసుకోవచ్చు. 10 తీసుకున్నాను, ఇప్పుడు ఏదో అందరూ యూజ్ చేస్తున్నారు కదా అని, దాని తర్వాత యూజ్ చేయట్లేదు ఎవరు, గంట తర్వాత అందరూ స్టాప్ చేశారు యూజ్ చేయడం. అప్పుడు కానీ నాకు 10టికి బిల్లు పడుతూనే ఉంటుంది కదా. సో ఆ టైంలో మాన్యువల్ స్కేలింగ్ అనేది యూజ్ కాదు, ఆటోమేటిక్ స్కేలింగ్ కావాలి. ఆటో స్కేలింగ్ తీసుకోవాలి. ఆటో స్కేల్ తీసుకుంటే బేస్డ్ ఆన్ విచ్ మెట్రిక్స్ అంటే సిపి యూటిలైజేషన్ పర్సంటేజ్, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్, సర్వర్ రెస్పాన్స్ టైం, దీన్ని బేస్ చేసుకొని, ఇవన్నీ మెట్రిక్స్, దాన్ని బేస్ చేసుకొని ఎన్ని క్రియేట్ అవ్వాలి, ఎన్ని డిస్ట్రాయ్ అవ్వాలి. సెలెక్ట్ బేస్డ్ అపాన్ దీస్ మెట్రిక్స్
అండ్ మినిమం అయితే ఒకటి ఉండాలి, మ్యాక్సిమం ఒకటి ఉండాలి. అండ్ బయటి ఓకే, సో దీన్ని ఎలా చెప్తారంటే ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవ్వాలి లోడ్ని బట్టి. మినిమం అయితే ఒకటి క్రియేట్ అవ్వాలి, మ్యాక్సిమం 10 వరకు క్రియేట్ అవ్వాలి. డిఫాల్ట్ ఒక 2 ఉంటే చాలు. ఇప్పుడు లోడ్ పెరిగిందనుకో ఒకటి క్రియేట్ అవ్వాలి, కానీ లోడ్ తగ్గిపోయిందనుకో ఎన్నింటి వరకు క్రియేట్ అవ్వాలి అంటే 10 వరకు క్రియేట్ 10 ఇన్స్టాన్సెస్ వరకు క్రియేట్ అవ్వచ్చు. తగ్గిందనుకో లోడ్ మినిమంగా 2 పెట్టు డిఫాల్ట్. ఓకే, సో యూ కెన్ మేక్ దిస్ కండిషన్ అండ్ ది బేస్డ్ అపాన్ మెట్రిక్ అని అన్నాను కదా, ఏ కైండ్ ఆఫ్ మెట్రిక్. సో సెలెక్ట్ స్కేల్ బేస్డ్ స్పెసిఫిక్ ఇన్స్టాన్స్ కౌంట్ అంటే మీరు ఎన్ని చేద్దాం అనుకుంటున్నారు. స్కేల్ బేస్డ్ అపాన్ ఏ మెట్రిక్ అంటే రూల్ చూడండి, ఇక్కడ యాడ్ ఏ రూల్ ఇక్కడ మీకు వస్తాయి చూడండి. సో సిపియు పర్సంటేజ్ ఎంత, సిపియు పర్సంటేజ్ కాకపోతే డేటా ఇన్ డేటా అవుట్ ఎంత అయితే ఎంత, అండ్ హెచ్టిటిపి క్యూ ఎంత ఉండాలి, టీసీపీ క్లోజింగ్ ఎంత ఉండాలి. సో ఇవన్నీ మెట్రిక్స్. ఈ మెట్రిక్స్ ని బేస్ చేసుకొని మీరు ఇన్స్టాన్సెస్ ని ఆటోమేటిక్గా స్కేల్ చేయొచ్చు, స్కేల్ డౌన్ చేయొచ్చు. ఓకే, డిపెండ్స్ అపాన్ ద క్రైటీరియా. యావరేజ్ ఎంత ఉండాలి, మినిమం, మాక్సిమం. సో ఈ మెట్రిక్స్ ని బేస్ చేసుకొని చేయొచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. ఓకే, సో జస్ట్ డిస్కార్డ్ దిస్. సో స్కేలింగ్ ఇవన్నీ. అండ్ ఇదే యాప్ సర్వీస్ ప్లాన్ లో ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. అలర్ట్స్ కాన్ఫిగర్ చేసుకోవాలంటే అలర్ట్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, నేను చెప్తాను. మెట్రిక్స్, సో డేటా ఇన్ డేటా అవుట్ ఎంత అవుతుంది, సో డేటా ఇన్ ఎంత అవుతుంది ఈ పర్టికులర్ యాప్ సర్వీస్ ప్లాన్ యూస్ చేస్తే, ఏ టైంలో ఎంత, దాని గురించి చెక్ చేయాలన్నప్పుడు. అండ్ లాగ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లాగ్స్ తీసుకోవచ్చు. ఇది మెయిన్గా యాప్ సర్వీస్ ప్లాన్. దీంట్లో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయడానికి ఏమీ ఉండదు, బట్ మనం డిస్కస్ చేసుకునే హై కాన్సెప్ట్స్. అండ్ ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ చూడండి, ఏమి ఉండదు అంతగా. యాప్ సర్వీస్ ప్లాన్లో ఆప్షన్స్ చూడండి. నెక్స్ట్, మీరు యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేశారు, యాప్ సర్వీస్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు బయట వరల్డ్ అందరికి కూడా ఇప్పుడు మీరు మై డెవ్ ఐఆర్సిటిసి 34 అని క్రియేట్ చేశారు. దీని యూఆర్ఎల్ ఏమని వచ్చింది, ఇక్కడ ఒక యూఆర్ఎల్ వస్తుంది కదా, ఇదే బయట వరల్డ్ అందరికి ఇస్తారా? మై డెవ్ ఐఆర్సిటిసి డాట్ అజూర్ వెబ్సైట్ డాట్ నెట్ అనేది అందరికి ఇదే ఇస్తారా? ఎవరు ఇప్పుడు google.com అని ఉంది, అది ఎలా క్రియేట్ అయింది, కస్టమ్ డొమైన్. అది కస్టమ్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రొవోక్ అని ఉంది, ప్రొవోక్ అనేది వీళ్ళు డొమైనే కదా, వీళ్ళు కొనుక్కోవాలి ఎక్కడ వచ్చి. సో ఇలా డొమైన్లన్నీ ఎక్కడ కొనుక్కుంటారు, ఇప్పుడు ఆన్లైన్ ఎస్బీఐ, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ .com అని వస్తుంది. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డొమైన్ కొనుక్కుంటున్నారు. ఎక్కడ కొనుక్కుంటున్నారు అంటే బయట మార్కెట్లో డొమైన్ పర్చేస్ చేసుకోవడానికి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, గోడాడీ, ఇవన్నీ ఏంటంటే మీరు డొమైన్ కొనుక్కోవడం కోసం. సో ఇప్పుడు నా అప్లికేషన్ పేరు మై డెవ్ ఐఆర్సిటిసి అని అన్నాను, దాన్ని బ్రౌజ్ చేయాలంటే యూఆర్ఎల్ అన్నాను. ఇది అందరికి బయట వాళ్ళు అందరికి ఇదే ఇస్తానంటే నో. ఇప్పుడు www.irctc.co.in అని ఉంది, అదేంటిది కస్టమ్ డొమైన్. అంటే డొమైన్ ఏదో తీసుకుంటారు, దాన్ని తీసుకొచ్చి యాప్ సర్వీస్కి లింక్ చేయాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ irctc.co.in అని ఉంది, అది డొమైన్ కొనుక్కున్నాను, ఆ డొమైన్ వచ్చేసి నేను దీనికి పెట్టాలనుకున్నాను యాప్ సర్వీస్కి. ఎట్లా? సో మీ యాప్ సర్వీసెస్లోనే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, కస్టమ్ డొమైన్ అని. కస్టమ్ డొమైన్లోకి వెళ్ళి మీ డొమైన్ని మీరు ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ ఏ కస్టమ్ డొమైన్. సో మీ డొమైన్ నేమ్ ఏంటి, irctc.in. ఓకే, irctc.in అని ఇచ్చాను అనుకుంటా, నేను వ్యాలిడేట్ చేయాలి. ఇప్పుడు ఎవరో డొమైన్ కొని నేను ఊరికి నేను వాడుకుంటానని నేను పెట్టి రౌటింగ్ చేస్తే ఒప్పుకుంటారు ఎవడన్నా? సో దానికోసం సర్టిఫికేట్స్ ఉంటాయి, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అని. ఆ సర్టిఫికేట్ని నువ్వు బైండ్ చేయాలి, అంటే నీది ఆ డొమైన్ అని నువ్వు ప్రూవ్ చేసినట్టు. నేనే కొనుక్కున్నాను, దానికి సంబంధించిన డొమైన్ ఇదే. సో ఇది వ్యాలిడేట్ చేసిన తర్వాత మీకు ఈ పర్టికులర్ డొమైన్ అనేది మీకు యాప్ సర్వీస్కి బైండ్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు డైరెక్ట్గా అజూర్ వెబ్సైట్ .net అని ఆ యూఆర్ఎల్ని తీసుకుంటారా? డైరెక్ట్ irctc.co.in అని హిట్ చేయగానే మీ యాప్ సర్వీస్కి వెళ్ళిపోతుంది రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ ఎలా తీసుకెళ్తుంది, ఎక్కడ చేంజెస్ చేయాలంటే గోడాడీయో ఏదో ఒకటి ఉంటుంది కదా, అక్కడ మీరు రికార్డ్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత రౌటింగ్ జరుగుతుంది. అదంతా ఎవరు చేస్తారంటే నెట్వర్కింగ్ వాళ్ళు. డొమైన్ ఎవరు కొంటారు, నెట్వర్కింగ్ వాళ్ళే. డొమైన్కి రిక్వెస్ట్ ఎవరు పెడతారంటే మీ మేనేజర్. సో ఇప్పుడు నేను ఓకే ప్రొవోక్ అని ఉంది, ప్రొవోక్ అనే డొమైన్ కావాలి,
ఆ డొమైన్ కావాలంటే నేను ఏం చేయాలి? మేనేజర్ ఏం చేస్తాడంటే అప్రూవల్స్ తీసుకుంటాడు. వీ నీడ్ ఏ ప్రొవోక్ యాజ్ ఏ డొమైన్ నేమ్, కుడ్ యూ ప్లీజ్ అప్రూవ్ దిస్ అని. అది మేనేజర్ ఎవరు చేస్తాడు? పైన వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ ఎవరికి వెళ్తుందంటే నెట్వర్కింగ్ ఇంజనీర్ వెళ్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? డొమైన్ కొంటారు. డొమైన్ కొన్న తర్వాత సరే డొమైన్ వచ్చింది, డొమైన్ తీసుకొచ్చి నా యాప్ సర్వీస్కి బైండ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇది హిట్ చేస్తే యాప్ సర్వీస్కి వెళ్ళాలని ఎక్కడో చోట ఉండాలి, రాయాలి కదా, కన్ఫిగరేషన్ మెయింటైన్ చేయాలి. సో వాళ్ళకి మనం మెన్షన్ చేయాలి. సో దిస్ www.google.com www.provoke.com నేను హిట్ చేస్తే యారో మార్క్ పెట్టి ఈ అజూర్ వెబ్సైట్కి వెళ్ళాలి అనేది రిక్వెస్ట్ ఇస్తారు. సో ఇవన్నీ ఎవరు మేనేజ్ చేస్తారంటే నెట్వర్కింగ్ టీం వాళ్ళు. ఇవన్నీ మేనేజ్ చేస్తారు, మనకి యాక్సెస్ ఇవ్వరు. ఓకే, సో కస్టమ్ డొమైన్, హౌ టు బైండ్ ఏ కస్టమ్ డొమైన్, హౌ టు యాడ్ ఏ కస్టమ్ డొమైన్ టు యువర్ యాప్ సర్వీస్ అంటారు. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో ఏం చేస్తారు? కస్టమ్ డొమైన్ అని ఉంటుంది, అక్కడే వెళ్ళి ఇక్కడ మీరు యాడ్ ఏ కస్టమ్ డొమైన్ తీసుకోవాలి. ఇందాక మీరు చూసినట్లయితే యాప్ సర్వీసెస్లో ప్లాన్స్లో S1కి F1కి తేడా ఏంటంటే F1లో ఫీచర్స్ లేవు. S1 అనే ఫీచర్లో యాడ్ కస్టమ్ డొమైన్, ట్రాఫిక్ మేనేజరు, స్లాట్స్ ఇవన్నీ వచ్చాయి కదా. అదే అర్థమైంది, నా డౌట్ ఉంది. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి ఈరోజు. రిమైనింగ్ రేపు చెప్తున్నాను. రేపు అప్లికేషన్ ఇన్సైట్స్లో డేటా ఎలా వస్తుందో చూద్దాం.